వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అలాగే దీప ఇద్దరు కూడా ఇక శివనారాయణ ముందు తాత నువ్వు నమ్ముతావా ఈ మాటలన్నీ? మా నాన్న తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతావా అని అడుగుతూ ఉంటే లేదు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జోష్న విన్నావుగా బావా, మా నా తాత మీ నాన్న తప్పు చేశాడని నమ్ముతున్నాడు. ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఇక మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎంత ట్రై చేయాలన్నా మా తాత మిమ్మల్ని జన్మలో నమ్మడు, అర్థమైందా అని వెనకాలనే ఇక శివనారాయణ ఆపుతావా జోష్న? నమ్మను అని ఎవరు చెప్పారు నీకు? ఖచ్చితంగా శివనారాయణ నమ్ముతాడు. నా అల్లుడు ఏ తప్పు చేయలేదు, నేను ఆ విషయం గురించే చెప్తున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక పారిజాతం ఏంటండి ఏమంటున్నారు మీరు? అక్కడ రెస్టారెంట్లు మూత పడుతున్నాయంట, ఇంకా మీరు వాడిని నమ్ముతున్నారా? నమ్ముతాను. ఖచ్చితంగా శ్రీధర్ని ఎవరో మోసం చేశారు. శ్రీధర్ మేర గిట్టని వాళ్ళు కావాలని చేసిన కుట్ర ఇది. మనోడా, నేను చెప్తున్నాను విను. మీ నాన్న ఏ తప్పు చేయలేదు. మీ నాన్నకి దీనికి ఏ సంబంధం లేదు. ఖచ్చితంగా దీని వెనక ఎవరి పాత్ర ఉంది, వాళ్ళెవరో కనిపెట్టు అని వెనకాలే జోష్న గజగజ వణికిపోతుంది. ఇక దీప తాతయ్య గారు మీరిచ్చిన ధైర్యం మా బావని ఖచ్చితంగా మావయ్య గారు నిర్దోషని నిరూపిస్తుంది. అవును అవును తాత, ఎవరైనా సరే ఈ విషయంలో ఎలాంటి వాళ్ళనైనా నేను కనిపెట్టి బయటకి లాగుతాను. మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను తాత. ఒరే మనోడా, నిరూపించి అందరి నోరు మూయించాలి. చూడు, ఇంకా శ్రీధర్ 2 రోజుల్లో కోర్టుకు వెళ్తాడు. శ్రీధర్ కోర్టుకు వెళ్లేలోపే శ్రీధర్ ఏ తప్పు చేయలేదని నువ్వు రుజువు చేయాలి. తప్పకుండా తప్పకుండా తాత, 2 రోజుల్లో మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఒక్కసారిగా జోష్న నోరు మూసుకుంటుంది. జోష్న నోరు సౌండ్ ఆఫ్ అవుతుంది. ఇక అలాగే పారిజాతం చూడండి, మీరు వీడిని ఇలాగే నమ్ముతూ ఉండండి. రేపు మనల్ని రోడ్డు మీద నిలబెడతాడు. వీళ్ళు జాతకాలే అలాంటివి. ఈ దీప ఇక చెప్పనే అవసరం లేదు. పారు, అనవసరంగా నా మరదల గురించి నువ్వు లేనిపోయిన మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. చూస్తూ ఉండు. నువ్వన్న మాటలన్నిటికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పే రోజు తప్పకుండా వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక శివనారాయణ, కార్తీక్ ఇంట్లో కాంచన మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళి కాంచనకి మీ నాన్నకేమీ కాదని ధైర్యం చెప్పు. అలాగే నీ తండ్రి కూడా నీ నీ భర్తని నమ్ముతున్నాడని చెప్పు, నా మాటగా చెప్పు అని వెనకాలనే సరే తాత అని చెప్పేసి కార్తీక్ అలాగే దీప అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జోష్నకి చాలా టెన్షన్ వస్తుంది. గబగబా పైకి వెళ్తుంది. ఇక జోష్న అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. బావ ఇలాగే దీప విషయంలో ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తానన్నాడు. అలానే ప్రూవ్ చేశాడు. ఇక గౌతమ్ విషయంలో కూడా అదే పని చేశాడు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడంటే ఖచ్చితంగా బావ మావయ్య తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తాడు. అలా చేస్తే నా పరిస్థితి ఏమవుతుంది? నేను దొరికిపోతాను కదా, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి పారిజాతం జోష్న మీద చేయి వేస్తుంది. ఒక్కసారిగా జోష్న ఉలిక్కి పడుతుంది. గ్రాని నువ్వా? వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా, దొంగలా రాకపోతే. ఏమైంది నీకు? ఆ కార్తిక్ గాడు తప్పు చేసిన వాళ్ళని ఎవరినో కనిపెడతాను అంటే నువ్వెందుకే అంత భయపడుతున్నావు? కొంప తీసి శ్రీధర్ మీద ఇలాంటి కుట్ర చేసింది నువ్వా ఏంటి? గ్రాని, నాకు డౌట్గా ఉంది. ఆ శ్రీధరు ఒట్టి కామెడీ మ్యాన్, చేసేది ముందే చెప్తాడు తప్ప ఇలాంటి పనులు చేసే రకమైతే కాదు వాడు. ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే జరుగుంటుంది. చెప్పవే, ఇందులో నీ పాత్రేమీ లేదు కదా? శ్రీధర్ నువ్వు చేసిన కుట్రల్ని బయట పెడతానన్నాడు కదా, అకౌంట్స్ లావాదేవీలని. అది మనసులో పెట్టుకొని నువ్వేమీ ఇది చేయలేదు కదా? గ్రాని, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నేను ఇలాంటి పని ఎందుకు చేస్తాను? ఇలాంటి పని చేస్తే మన రెస్టారెంటే క్లోజ్ అవుతాయి. మనకు నష్టం తెప్పించే పని నేనెందుకు చేస్తాను? అవును కదా, నువ్వెందుకు చేస్తావు? మరి నువ్వు ఇలాగే వాగుతూ ఉండు, అందరూ కలిసి నా మీదే పడతారు. నేనెందుకు ఆ పని చేస్తానే? చెయ్యవు కదా, అందుకే సైలెంట్గా రూమ్ నుంచి బయటకు వెళ్ళు. నాకు కొంచెం ప్రశాంతత కావాలి. సరే వెళ్తున్నానులే. జోష్న, ఇంకో మాట, నువ్వు కనుక ఈ తప్పు చేస్తే మాత్రం ముందే చెప్పు. ఎందుకంటే మీ తాత ఇదంతా నువ్వే చేసావని తెలిస్తే ఎట్టి పరిస్థితిలో క్షమించడు, గుర్తుపెట్టుకు అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రాని చెప్పింది నిజమే. నిజంగానే నేను దొరికాను అంటే ఖచ్చితంగా తాత నన్ను ఊరుకోడు, వదిలిపెట్టడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి సుమిత్రకి టెస్టులు చేసిన డాక్టర్ ఇక దసరా దగ్గరికి వస్తాడు. సార్, 2 డేస్లో టెస్టులన్నీ ల్యాబ్కి పంపిస్తాం. 2 డేస్లో రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చినాక మీకు నేను పేషెంట్ కండిషన్ ఏంటో చెప్తాను అని వెనకాలే డాక్టర్ చాలా థ్యాంక్స్. అలాగే ఆ రిపోర్ట్స్లో ఏమున్నా సరే నా భార్యకి తెలియకూడదు. సార్,
మీ వైఫ్‌కి తెలిసే అవకాశమే లేదు అని అంటూ ఉంటే సుమిత్ర అక్కడికి వస్తుంది. ఏంటండి మీ వైఫ్‌కి తెలిసే అవకాశమే లేదు అంటున్నారు అని ఎనగాలనే ఇక దశరథ అంటే సుమిత్ర అది ఏం లేదు మేడం. మీ హస్బెండ్ దశరథ గారికి బీపీ కొంచెం ఎక్కువగా చూపిస్తుంది. ఈ విషయం మీకు చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. అవునా? ఏంటండి ఇది? డాక్టర్ గారు ఆయన టెస్ట్‌లన్నీ బానే ఉన్నాయి కదా! మేడం టెస్ట్‌లన్నీ చేశాం. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆయన చాలా హెల్తీగా ఉన్నారు. బీపీ ఒక్కటే ఎక్కువ చూపిస్తుంది. టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. సరే డాక్టర్. అమ్మయ్య! ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని సుమిత్ర అంటుంది. సుమిత్ర సరే మనం వెళ్దాం పద అని చెప్పేసి సుమిత్ర అలాగే దశరథ ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరతారు. ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తీక్ వెళ్తూ ఉంటే ఇక దీప బావా అమ్మకి ఎలా ఉందో నాన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చాలాసేపు అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు. అవును మరదలా ఉండు నేను ఒకసారి మామయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పేసి కార్తీక్ దశరథకి కాల్ చేస్తాడు. ఇక దశరథ కార్తీక్ ఫోన్ చేయడం చూసి సుమిత్ర ఇప్పుడే వస్తున్నానుండు అంటూ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తాడు. మావయ్య అత్తకి టెస్టులు చేయించావా? అత్తకేం ప్రాబ్లం లేదు కదా? ఒరే కార్తీక్ సుమిత్రకి టెస్టులు అయితే చేయించానురా. కానీ రిపోర్ట్స్ ఏవో ల్యాబ్‌కి పంపించాము. అవి రావడానికి 2 డేస్ పడుతుంది అని చెప్పారురా. అవునా మావయ్య? నాకేదో టెన్షన్‌గా ఉందిరా. సుమిత్రకి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది. మావయ్య అత్తకేమీ కాదు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు. నా మీద నమ్మకం ఉంచు. అత్తకేమీ కాదు. సరే మావయ్య మేము ఇంటికి వెళ్తున్నాం. ఆ విషయం కనుక్కుందామని ఫోన్ చేశాను. సరేరా కార్తీక్ ఈ విషయం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ చెప్పద్దు. సరే మావయ్య నేను చెప్పను అని చెప్పేసి కార్తీక్ కాల్ కట్ చేశాడు. ఇక దీప నాన్న అమ్మ కోసం ఈయన చెప్పాడా? 2 డేస్‌లో అత్త రిపోర్ట్స్ వస్తాయంట. అవునా? అమ్మకేం ప్రమాదం లేదు కదా? తెలీదు. 2 డేస్ తర్వాత తెలుస్తుంది. ఇదేంటి బావా 2 రోజుల్లో ఇన్ని అగ్ని పరీక్షలా? దీపా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఇప్పుడు మాస్టర్‌ని మనం నిర్దోషిగా నిరూపించాలి. దాని గురించి ఆలోచించాలి అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇంకా ఒక పక్కన దశరథ అలాగే సుమిత్ర ఇద్దరు కారులో బయలుదేరతారు. ఇక ఇంటికి వచ్చిన కాంచన ఏడుస్తూ ఉంటే అనసూయ కాంచనని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ దీప అక్కడికి వస్తారు. అమ్మా ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఒరే కార్తీక్ మీ నాన్నకి బెయిల్ కూడా దొరకలేదు అంటున్నావు. నాకేదో భయంగా ఉందిరా. అక్కడ ప్రం ఫుడ్ తిన్న వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. నాకేదో భయంగా ఉందిరా. మీ నాన్న ఏ తప్పు చేసి ఉండరురా. నాకు తెలుసమ్మా. కానీ నువ్వు నేను నమ్మితే ఆ సాక్ష్యం పోలీసుల దగ్గర సరిపోదు కదా! దానికి సంబంధించిన సాక్ష్యాలు కావాలి. అవును. ఈ కేసులోంచి మనం బయటపడాలి అంటే ఏదో ఒక బలమైన సాక్ష్యం మనకి దొరకాలమ్మా అని అంటూ ఉంటే ఇక దీప అవునత్త ఖచ్చితంగా మావయ్య గారు ఏ తప్పు చేయలేదని బావ నిరూపిస్తాడు. నువ్వు నోరు మీవే అంతా నీ వల్లే. నువ్వు ఆ దిక్కుమాలిన సలహా ఇవ్వకపోతే ఈరోజు ఆయనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అవునరా నిజమే మాట్లాడుతున్నాను. చూడు నీ భార్య ఈ సలహా ఇవ్వకపోతే ఈరోజు మీ నాన్నకి పరిస్థితి వచ్చేది కాదు కదా! అత్తయ్య అవునే ఈ మాట నేను కాదు మా పిన్ని అంటుంది. మా పిన్ని అన్న మాటలకి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. నా దగ్గరే మా పిన్ని అన్ని మాట్లాడినప్పుడు నేను మా పిన్ని ఎన్ని రకాలుగా తిట్టుంటుంది. అమ్మా నోటికొచ్చిన వాళ్ళు ఎన్నైనా అంటారు. నిజం తెలియని వాళ్ళు ఎన్నైనా వాగుతారు. అందులో ముఖ్యంగా పారు జోష్న. వాళ్ళు అవకాశం కోసమే చూస్తారు. వాళ్ళన్న మాటలన్నీ పట్టించుకుంటామా? మనం పట్టించుకోమురా. కానీ మీ నాన్న ఈ ట్రక్కు వ్యవహారం వల్లే కదా జైలుకి వెళ్ళాడు. మరి ఈ విషయంలో నాకు బాధగా ఉండదా? అని అంటూ ఉంటే, అమ్మా నాన్న ఏ తప్పు చేయలేదు. అలాగే దీప ఇచ్చిన సలహా వల్ల మన బిజినెస్ నంబర్ 1 పొజిషన్‌లోకి వెళ్తుంది. అవును. ఇందులో తప్పెవలా జరిగిందో నేను తెలుసుకుంటాను. నువ్వేం భయపడొద్దు అని చెప్పేసి కార్తీక్ అలాగే దీప లోపలికి వెళ్తారు. ఇక అనసూయ చెల్లెమ్మ కార్తీక్ బాబు చెప్పాడంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. నువ్వు భయపడకు, బాధపడకు అని వెనకాలనే ఇంకా ఒక పక్కన కాశీ అలాగే ఇంటికి వస్తాడు. రాగాలనే స్వప్న ఆకాశి అని అంటుంది. తిల్లు అల్లుడు గారు అదేంటి? ఆయన తప్పు చేయడం ఏంటి? నువ్వు ఎప్పుడు ఆయన పక్కనే ఉంటావు కదా! నువ్వు ఆయన పిఏ కదా! ఏదైనా తప్పు జరిగితే ముందు నీకే తెలుస్తుంది కదా! అని అంటూ ఉంటే, అత్తయ్యగారు అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు మీరు ఏడవకండి. ప్రశాంతంగా ఉండండి. కాశీ ఎలా ప్రశాంతంగా ఉంటావు? నాన్న తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నావు. నువ్వు నాన్న పక్కనే ఉంటావు కదా! మరి నువ్వెలా నాన్న తప్పు చేశాడంటే నమ్ముతున్నావు? చెప్పు కాశీ. ఏం చెప్పమంటావు తిల్లు? నేనెన్ని చెప్పినా ఆయన ఆ కంపెనీకి సీఈఓ అని గర్వపోయారు. నా మీదే పెత్తనం చేశారు. తప్పు జరుగుతుందని చెప్పినా నా మాటని పట్టించుకోలేదు. నన్ను తలూపేలా చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. కాశీ అదేం మాటలు? మా నాన్న జైలుకి వెళ్తే నీకు ఉద్యోగం ఉండదు. లేదు తిల్లు రెస్పెక్ట్ లేని చోట పని చేయకూడదు అనుకుంటున్నాను.
నేను ఆల్రెడీ జాబ్‌కి రిజైన్ చేశాను. కాశీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తిలు నేను జాబ్ చేయాలన్నావు. నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది. జనరల్ మేనేజర్‌గా. రేపే నా అపాయింట్మెంట్. నేను రేపు జాబ్‌లో జాయిన్ అయిపోతున్నాను. కాశీ ఏంటి కాశీ నువ్వంటుంది? అవును తిల్లు అని చెప్పేసి కాశీ ఇక ఫైల్స్ అలాగే పెన్ డ్రైవ్ తీసుకొని రూమ్‌లోకి వెళ్తాడు. ఇక స్వప్న కాశీకేంటి నాన్న జైలుకి వెళ్ళాడన్న బాధ కొంచెం కూడా కనిపించట్లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే దీప మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్ కాశీ ఎందుకలా చెప్పాడో అస్సలు అర్థం కావట్లేదు. అయినా కాశీ కావాలని ఇదంతా చేశాడా? అసలు ఏం అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే అప్పుడే దీప బావా ఏంటి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఆయన నా కన్న తండ్రి. ఆయన ఏ తప్పు చేయడు దీపా. తెలుసు. మావయ్య గారి వెనక ఏదో కుట్ర జరిగే ఉంటుంది. బావా దీని వెనక జోష్న ఏమైనా ఉండుంటుందా? దీపా ఎందుకలా అంటున్నావు? నువ్వు చెప్పావు కదా! మావయ్య గారు జోష్న తప్పు చేసిందని, అలాగే కంపెనీ డబ్బులు వాడుకుందని, వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ మావయ్య గారి దగ్గర ఉందని. ఇవన్నీ తెలిసే జోష్న ఏమైనా మావయ్య గారి విషయంలో ఇలాంటి కుట్ర చేసిందేమో అనిపిస్తుంది. దీపా నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా డౌట్‌గా ఉంది. బావా మనం కాశీని అడిగితే మనకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎందుకంటే కాశీ మావయ్య గారి పక్కనే ఉంటాడు కదా! అసలు ఇదంతా జరిగిందే కాశీ వల్ల దీపా. ఏంటి బావా? అవును దీపా. నీకు ఈ విషయం చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు. కాశీ మా నాన్న తప్పు చేశాడని సాక్ష్యం చెప్పాడు. దానివల్లే ఇప్పుడు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని జరిగిందంతా చెప్తాడు. బావా అయితే ఖచ్చితంగా కాశీతో జోష్నే ఈ తప్పంతా చేయించి ఉంటుంది. ఏంటిది పని వంటుంది? చెప్పానుగా బావా జోష్న గదిలోంచి కాశీ బయటకు వెళ్ళాడు అని. జోష్నే కాశీతో మాట్లాడింది. జోష్నే కాశీని మళ్ళీ ఏదో విషయంలో వాడుకుంది. అందుకే ఇదంతా జరిగింది. బావా ఖచ్చితంగా కాశీని జోష్న ఏదో మాయ మాటలు చెప్పి నమ్మించింది. దీపా నువ్వు చెప్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడే స్వప్నకి ఫోన్ చేస్తానుండు అని చెప్పేసి కార్తీక్ స్వప్నకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోకి కాశీ స్వప్న రూమ్లోకి రావడం చూసి వెంటనే అక్కడ ఉన్న ఫైల్స్ని అలాగే పెన్ డ్రైవ్ని దొంగతనంగా దాచేస్తూ ఉంటాడు. ఇక స్వప్న కాశీ ఏంటి వాటిని అంత సీక్రెట్గా దాస్తున్నావు? అందులో ఏమున్నాయి? అవి నా బిజినెస్కి సంబంధించినవి. నేను ఆఫీస్లో వాటిని సబ్మిట్ చేయాలి అని అంటాడు. అవునా అని చెప్పేసి అంటుంది. ఇంతలోకి అప్పుడే కార్తీక్ ఫోన్ చేస్తూ ఉంటాడు. స్వప్న ఫోన్ రావడంతో అన్నయ్య ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి స్వప్న ఇక ఫోన్ తీసుకొని అన్నయ్య అని అంటుంది. స్వప్న అన్నయ్య నాన్న ఆ తప్పు చేయడు నా అన్నయ్య. నాన్న అలాంటి వాడు కాదు. తెలుసు స్వప్న నాన్న ఏ తప్పు చేయడు. అన్నయ్య నువ్వే ఎలా అయినా నాన్న తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలి. చేస్తాను స్వప్న. అంతేకాదు కాశీ ఇంటికి వచ్చాడా? వచ్చాడన్నయ్య. కాశీ ప్రవర్తన తేడాగా అనిపిస్తుంది. కాశీ జాబ్ రిజైన్ చేశాడంట. కొత్త కంపెనీలో జనరల్ మేనేజర్‌గా జాబ్ వచ్చిందని చెప్తున్నాడు. కాశీని చూస్తుంటే నాకు అనుమానంగా ఉందన్నయ్య. కాశీ ఎందుకనో చాలా టెన్షన్‌గా ఉన్నాడు. నాతో కూడా కాశీ ఏం మాట్లాడట్లేదు. స్వప్న కాశీ ఇంకేమైనా చేశాడా? అన్నయ్య కాశీ ఫైల్స్‌ని ఏదో పెన్ డ్రైవ్‌ని తీసుకొచ్చాడు. అవి ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి అని చెప్పేసి సీక్రెట్‌గా లాకర్‌లో పెట్టాడు. అవునా? స్వప్న అయితే నేనొక విషయం చెప్తాను విను. కాశీ ఫోన్‌కి జోష్న ఫోన్ చేసిందో లేదో చెక్ చేసి నాకు చెప్పు. ఆ తర్వాత కాశీకి తెలియకుండా ఆ లాకర్‌లో ఉన్న ఫైల్సు అలాగే పెన్ డ్రైవ్‌ని కూడా నాకు తీసుకొచ్చి ఇవ్వు. సరే అన్నయ్య. అన్నయ్య ఏమైంది? స్వప్న ముందు నేను చెప్పింది చెయ్యి. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను అని చెప్పేసి కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. ఇక దీప బావ ఏమైంది? దీప ఖచ్చితంగా కాశీని జోష్న అడ్డు పెట్టుకొని కథ నడిపింది. అవును. కాశీ వైరా కంపెనీలో జనరల్ మేనేజర్‌గా జాయిన్ అయ్యాడంట. ఖచ్చితంగా దీని వెనక వైరా అలాగే జోష్న పాత్ర ఉంది. బావా అవును దీపా. నా అనుమానం నిజమైతే ఖచ్చితంగా జోష్న వైరాతో చేతులు కలిపి ఈ ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేయించింది. దానికి కాశీని ఎరగా వాడింది. కాశీ ఆ మాయ మాటల్ని నమ్మి జోష్నకు సంబంధించిన ఎవిడెన్స్ అన్నిటిని కూడా పెన్ డ్రైవ్‌లో కాపీ చేసి అకౌంట్ డీటెయిల్స్ ఫైల్స్ అన్నిటిని కూడా ఇంటికి తీసుకెళ్ళాడు. వాటన్నిటిని కూడా ఈ 2 డేస్‌లో జోష్నకి ఇచ్చేస్తాడు. జోష్నకి అవి వెళ్ళకముందే మనం కాశీ దగ్గర నుంచి అవి తీసుకోవాలి. అలాగే కాశీ నోటితోనే జోష్న ఇదంతా చేయించిందని మనం ప్రూవ్ చేయాలి. అలాగే ఆ వైరా చేసిన తప్పుని కూడా బయట పెట్టాలి. బావ మనకెక్కువ టైం లేదు కదా! లేదు. రేపటికల్లా ఇదంతా తేలుస్తాను దీపా అని అంటాడు. ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత కాశీ, స్వప్న
నేను జాబ్‌లో జాయిన్ అవుతున్నాను. సరే కాశీ అని చెప్పేసి అంటుంది. ఇక కాశీ జాబ్‌లోకి వెళ్తూ స్వప్న చాలా బాధపడుతుంది. తిల్లుకి చాలా బాధ పెట్టిస్తున్నాను. నేను చేసింది కరెక్టేనా? కరెక్టేలే. ఆయన నన్ను ఎంత రెచ్చగొట్టాడు. అయినా 2 రోజులే కదా! 2 రోజుల తర్వాత ఆయనే బయటకొచ్చేస్తాడు కదా! అని చెప్పేసి కాశీ ఇక అక్కడి నుంచి ఆఫీస్‌కైతే వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోకి అప్పుడే సూసైడ్ వైరా దగ్గరికి కాశీ బయలుదేరతాడు. ఇంకా స్వప్న కాశీ వెళ్ళగానే ఇక లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫైల్స్‌ని అలాగే పెన్ డ్రైవ్‌ని తీసుకొని కార్తీక్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక కార్తీక్ అలాగే దీప స్వప్నని కలుస్తారు. స్వప్న వాటిని ఇవ్వగానే "అన్నయ్య ఏమైంది? కాశీకి అసలు దీనికి ఏ సంబంధం ఉంది?" "స్వప్న నిజమేంటో తెలీదు. కానీ ఈ పెన్ డ్రైవ్, ఈ ఫైల్స్ ద్వారా ఖచ్చితంగా నిజమేంటో తెలుస్తుంది. అప్పటి వరకు ఈ విషయాన్ని నువ్వు కాశీ దగ్గర చెప్పొద్దు. అలాగే ఈ ఫైల్స్ ప్లేస్‌లో ఇంకొక ఫైల్స్‌ని పెట్టు. అలాగే వేరే పెన్ డ్రైవ్‌ని పెట్టు." "సరే అన్నయ్య" అని చెప్పేసి ఇక స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ వెంటనే పెన్ డ్రైవ్ తీసుకొని తన ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళి ల్యాప్‌టాప్‌కి అది కనెక్ట్ చేసి ఇక అందులో డీటెయిల్స్ అన్నీ చూస్తాడు. "దీప మన అనుమానమే నిజమైంది. ఇవన్నీ జోష్న చేసిన అకౌంట్స్ ఫ్రాడు. వీటన్నిటిని కాసి జోష్నకి ఇవ్వడానికే పెన్ డ్రైవ్‌లో సేవ్ చేశాడు. బావ ఇప్పుడు మనం దీన్నందరినీ ఎలా బయటపెట్టాలి?" పెడతాం మరదలా. ముందు జరిగిన తప్పేంటో తెలుసుకోవాలి కదా!" అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక వైరాకి కాల్ చేస్తాడు. ఇక వైరా "ఏంటి ఈ కార్తీక్ గాడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు" అని చెప్పేసి హలో అని అంటాడు. "ఏంటి వైరా చేసిన తప్పు నుంచి ఎలా దొరకకుండా ఉండాలని ట్రై చేస్తున్నావా? తప్పు చేయడం ఏంటి? ఈ వైరా ఎప్పుడు తప్పు చేయడు. ఆ విషయం నీకు బాగా తెలుసు. తప్పులకి కేర్ ఆఫ్ అడ్రస్సే నువ్వని నాకు బాగా తెలుసురా వైరా. అలాగే నువ్వు చేసిన కుట్ర కూడా నాకు తెలుసు. చూడు 24 గంటల్లో నీ మనిషే ఇదంతా చేయించాడని నేను ప్రూవ్ చేస్తాను. రెడ్ హ్యాండెడ్‌గా నిన్ను పట్టుకుంటాను. ఏం చేశాను? ఏం పట్టుకుంటావు? చూడు మీ నాన్నకి జరిగిన అన్యాయానికి నాకు ఏ సంబంధం లేదు. అలాగే ఆ పాయిజన్ గురించి నాకేమాత్రం తెలీదు. ఏంటి వైరా నేను పాయిజన్ అని చెప్పకముందే పాయిజన్ అంటున్నావు? దొరికిపోయావు వైరా అని అంటాడు. దాంతో కాశీ అప్పుడే ఆఫీస్‌కి వస్తాడు. రాగానే వైరాతో కార్తీక్ కాశీ వచ్చేసే ఉంటాడు కదా! కాశీని కాశీ నాకు మొత్తం చెప్పాడు. అలాగే కాశీని అడ్డుపెట్టుకొని నువ్వు జోష్న చేసిన ప్లాన్ అంతా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు కాశీ నా మనిషి. నువ్వేం చెప్పినా కాశీ చేస్తాడు. కానీ అది మాకు ఫేవర్‌గానే జరుగుతుంది అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. ఇక ఇంతలోకి వైరా కాశీ రాగానే ఒరేయ్! ఎంత ధైర్యం ఉంటే మన విషయాలన్నీ ఆ కార్తీక్‌కి చెప్తావా? నిన్ను అంటూ కాలర్ పట్టుకుంటాడు. సార్ మీరేం మాట్లాడుతున్నారు? నేను మా బావకెందుకు చెప్తాను? ఇప్పుడే అంటున్నావు కదరా బావ అని. అలాంటప్పుడు చెప్పకుండా ఎందుకుంటావురా? అనవసరంగా నిన్ను నమ్మి నీకు జనరల్ మేనేజర్ పోస్ట్ ఇస్తానను. తొక్కలోది. అసలు నువ్వు నీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎంతోమంది నా కంపెనీ వాచ్‌మ్యాన్‌లుగా పనిచేస్తున్నారు. అలాంటి నేను నా కంపెనీ జనరల్ మేనేజర్‌గా పెట్టానంటే నీ టాలెంట్‌ని చూసి కాదురా. నేను ఆ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్‌ని ఎలాగైనా పడగొట్టాలని. కానీ నువ్వు నాకే మోసం చేస్తావా? నిన్ను అని చెప్పేసి ఇక కాశీని కాలర్ పట్టుకోగానే చూడండి సార్ మీరు నా మీద గౌరవంతో నాకున్న డిగ్రీలను చూసి నాకు జాబ్ ఇచ్చారు. ఇదంతా మా జోష్నక్క నాకు చేసిన హెల్ప్ అనుకున్నాను. చూడు నీ ఫేస్‌కి అంత సీన్ లేదు. జోష్న నిన్ను ఎరగా వాడుకుంది. ఎలాగైనా జోష్న ఆ కంపెనీకి సీఈఓ కావాలని నిన్ను అడ్డు పెట్టుకొని నాతో ఈ పని చేయించింది. అలా చేస్తే తన సీఈఓ అయ్యాక తన గ్రూప్‌లో షేర్స్‌లో 50% షేర్స్ నాకు అమ్మేస్తానంది. అందుకే నేను ఈ పనంతా చేశాను. అంతేగాని నీ టాలెంట్‌ని చూసి కాదు. చూడు ఇక నీకు ఈ ఆఫీస్‌కు గడప తొక్కే ఇది కూడా లేదు. మర్యాదగా వెళ్ళరా. వాచ్‌మ్యాన్ వీడిని బయటికి గెంటేయ్ అని చెప్పేసి కాశీతో వాడిని బయటికి గెంటించేస్తాడు. ఇక కాశీ ఒరేయ్! నిన్ను నమ్ముకొని దేవుళ్ళంటే మా మావయ్య గారిని పోలీసులకి పట్టించానురా. నిన్ను వదిలిపెట్టనురా. చూడు నీకు నచ్చింది చేసుకోరా. నువ్విప్పుడు పోలీసులకి చెప్పినంత మాత్రాన నాకేమీ అవ్వదు. ఇదంతా చేసింది నువ్వే అని నేను అడ్డం తిరుగుతాను అని చెప్పేసి అంటాడు. ఇక కాశీని వాచ్‌మ్యాన్ బయటికి గెంటేస్తాడు. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. చూసావా కాశీ ఏం జరిగిందో? నా అనుకున్న వాళ్ళు నీ మీద కోపం చూపిస్తే దాన్ని పొగరన్నావు. కానీ వీళ్ళు చేసిన పనేంటి? నిన్ను అందరి ముందు మెడపట్టి బయటికి గెంటారు. బావా నేను తప్పు చేశాను బావా. చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడే నాకు అర్థమవుతుంది నేనెంత పెద్ద తప్పు చేశానో. నన్ను క్షమించు బావా అంటూ కాశీ కాళ్ళ మీద పడతాడు. ఇక దీప చూడు కాశీ మన మంచి కోరేవాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని ఒక మాట అంటారు. అంత మాత్రాన వాళ్ళు మనల్ని తిడుతున్నారో లేదంటే మనల్ని చిన్న చూపు చూస్తున్నారనో అర్థం కాదు. అర్థమైందక్క. జోష్న నిన్ను వాడుకుంటుంది.
అప్పుడు కూడా జోష్న నిన్ను వాడుకొని నిన్నందరి ముందు తక్కువ చేయాలని చూసింది. ఇప్పుడు కూడా జోష్న అదే పని చేసింది. తను తప్పించుకోవడం కోసం నిన్ను వాడుకుంది. బావ, నేనిప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాను? ఈ కేస్‌లో ఇప్పుడు నేనే కున్నాను. కాశీ, నీకేమీ జరగదు. ఈ కేస్‌లో నీ తప్పు ఏమీ లేదని నేను ప్రూవ్ చేయిస్తాను. కాశీ, మన ప్రతి ట్రక్కు దగ్గర మనం సీసీ కెమెరాలు పెట్టించాం గదా! అవును బావ. ఆ వీడియోలన్నీ ఎక్కడున్నాయి? అది బావ నా ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. అయితే ఆ ల్యాప్‌టాప్‌లో ఈ వైరా మనిషి పాయిజన్ కలిపినవన్నీ కూడా ఉంటాయి కదా! ఉన్నాయి బావ. ఆ వీడియోల ద్వారా వైరా తప్పు చేశాడని మనం ప్రూవ్ చేయొచ్చు. అలాగే జోష్న సంగతి తర్వాత చూద్దాం పద అని చెప్పేసి అంటాడు. ఇక ల్యాప్‌టాప్‌లో ఉన్న వీడియోలన్నీ కూడా చెక్ చేస్తారు. వైరా మనిషి ల్యాప్‌టాప్‌లో ఫుడ్ పాయిజన్ అలా చేయడం కనిపిస్తుంది. ఇక అతన్ని కార్తీక్ అయితే ఎలాగోలాగా పట్టుకుంటాడు. ఇక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అతనితో నిజం చెప్పిస్తాడు. సార్, నాతో వైరా సారే ఇదంతా చేయించారు. ఆయన చెప్పడం వల్లే నేను పాయిజన్ కలిపాను. ఇన్స్‌పెక్టర్ గారు, ఇదిగోండి మా ట్రక్ దగ్గర వీడు కలుపుతున్న పాయిజన్ వీడియో అని అనగానే ఇంకా వెంటనే ఇన్స్‌పెక్టర్ వీడియోని చూస్తాడు. వెంటనే ఇన్స్‌పెక్టర్ వైరాని అరెస్ట్ చేస్తాడు. ఇక వైరా, ఒరేయ్ కాశీ, ఎంత మంచి చేశావురా నన్ను. నీలాంటి వాడికి ఇలాగే జరగాలి. చూడండి, నేనేమి ఈ తప్పు కావాలని చేయలేదు. ఇదంతా నాతో చేయించింది జోష్న. జోష్న నేనిలా చేస్తానంటేనే నాకు 50% షేర్స్ అమ్ముతానంది. తన కోసమే నేనిదంతా చేశాను. అవునా? అయితే తనతో కలిసి నువ్వు కూడా ఊసలు లెక్కపెట్టు. ఇన్స్‌పెక్టర్ గారు, ఇప్పటికైనా నిజం తెలిసింది కదా! మా నాన్నని విడుదల చేయండి. సరే సార్. ఇప్పుడే కేస్ ఫైల్ చేసి ఆయన్ని నిర్దోషిగా వదులుతున్నాము అని చెప్పేసి ఇక నిర్దోషిగా శ్రీధర్‌నైతే రిలీజ్ చేస్తారు. ఇక అక్కడే ఉన్న మీడియా వాళ్ళందరూ కూడా, సార్, ఇదంతా మీ రెస్టారెంట్ మీద పగపట్టి వైరా గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు మీ మీద కుట్ర చేశారా? ఇప్పటికైనా నిజం తెలిసింది కదా! జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంటే క్వాలిటీలో నంబర్ 1. వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు కోసం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు. అలాగే క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గరు. ఏ చిన్న తప్పు కూడా చేయరు. ఈ పాటికి నిజ నిజాలు తెలిసే ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని ఎలా అయితే పబ్లిసిటీ చేశారో ఇది కూడా అందరికీ తెలిసేలా చేయండి అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు. ఇక శ్రీధర్, ఒరే కార్తీక్, నిజంగా నేను అదృష్టవంతున్నా. నీలాంటి కొడుకు నాకున్నందుకు నిజంగా నేను లక్కీ అని వెనకాలనే కాశీ, నన్ను క్షమించండి మావయ్య గారు అంటూ కాళ్ళ మీద పడతాడు. నాన్న, కాశీ చేసిన తప్పు తెలుసుకున్నాడు. కాశీ, నువ్వు తప్పు తెలుసుకొని ప్రయోజకుడు అవుతావని అనుకున్నాను తప్ప నేను నీ మీద కోపడితే నువ్వు నా మీద పగపడతావని అనుకోలేదు. తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి అని వెనకాలనే కాశీ, ఈ రోజు నుంచి నువ్వు నన్ను మావయ్య గారని పిలవచ్చు అని చెప్పేసి అంటాడు. ఇక మీడియా అన్నిట్లో కూడా ఐరా తప్పు చేశాడని ప్రూవ్ అవుతుంది. దాంతో జోష్న షాక్ అయిపోతుంది. పారిజాతం కూడా షాక్ అవుతుంది. ఇక శివనారాయణకి, దశరథకి, సుమిత్రకి అందరికీ కూడా విషయం తెలిసి చాలా సంతోషపడతారు. ఇక కార్తీక్ వాళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు. రాగాల్నే శివనారాయణ శ్రీధర్ని హక్ చేసుకుంటాడు. ఇక కార్తీక్, తాత, చెప్పాను కదా మా మా మాస్టర్ ఏ తప్పు చేయలేదని. పారు, ఇందాకంతా నోరు లేసింది, ఇప్పుడేంటి నోరు లేవట్లేదు? నువ్వు పెద్ద మాయలోడురా. నువ్వేమైనా చేస్తావు. నీ తండ్రిని నిర్దోషిగా నిరూపించుకోవడానికి ఆ వైరాని అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావు. తెలీదా ఏంటి? కరెక్ట్‌గా చెప్పావు గ్రహణి. బావా, వైరా మనకి కాంపిటీటర్ అని ఆ వైరా మీద భలే నిందలు వేశావే. నోర్మొయ్ అని చెప్పేసి శివనారాయణ అంటాడు. తాత, నోరు మూస్తావా? లేకపోతే నిన్ను కూడా జైలుకి పంపించమంటావా? తాత, నేనేం తప్పు చేశాను? నువ్వు చేసిన తప్పంతా నాకు తెలుసు. కార్తీక్, నువ్వు చేసిన తప్పులన్నీ నాకు తెలిసేలా చేశాడు. నువ్వు ఈ అకౌంట్స్‌లో ఎన్ని కోట్లు మింగేశావో, ఎన్ని కోట్లు రాంగ్‌గా రాయించావో, అలాగే ఆ వైరతో చేతులు కలిపి నువ్వేం చేశావో నాకు తెలీదనుకుంటున్నావా? తాత, అది నోర్మయ్, నువ్వేం చేశావో నాకంతా తెలుసు. నీ గురించి కార్తీక్ అన్నీ నాకు చెప్పాడు అని ఎనకాలనే ఒక్కసారిగా సుమిత్ర అదంతా విని కుప్పకూలిపోతుంది. సుమిత్ర, సుమిత్ర అంటూ సుమిత్ర దగ్గరికి వెళ్తారు. సుమిత్ర నోట్లోంచి రక్తం వస్తుంది. అది చూసి అందరూ కూడా చాలా భయపడిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్‌లో సుమిత్రకి ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్‌లోకి